హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి గోంగూరతో ఈ విధంగా గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోంగూర కూడా మా ఇంట్లోదేనండి, హెల్త్ఫుల్ అనమాట. అలాగే ఆనియన్, ఒక ఎండుమిర్చి, చికెన్ 1 కేజీ తీసుకొని ఈ విధంగా మనం గోంగూర అయితే తీసేసుకున్నాను. ఒక్కొక్క దాన్ని తీసేసి క్లీన్గా కడుక్కొని ఒక ముగ్గుడు పెట్టేసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే పోసేసానండి. ఇది చికెన్ కాబట్టి 50 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. మటన్ వేసుకున్నట్లయితే 100 గ్రామ్స్ ఆయిల్ పోసేసుకోండి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకొని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా మనకి మొత్తం బాగా పట్టేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వన్స్ బాగా కలుపుకొని దాంట్లో చికెన్ అయితే 1 కేజీ కదా, 1 కేజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అనేది మనకి బాగా కావాలనుకున్నప్పుడు ముక్కుడు అనేది వెడల్పుగా ఉండాలి. అలా ముక్కుడు వెడల్పుగా ఉంటేనే కర్రీ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చికెన్ అయినా మటన్ అయినా ఏ కర్రీ తీసుకున్నా కూడా వెడల్పడి ముక్కుడు తీసేసుకొని ఈ విధంగా మనం బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్స్ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు, ఒక 5 మినిట్స్ పాటు మనం బాగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకొని మూత తీసేసుకొని తర్వాత మనం కలిపితే వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇలా ఈ వాటర్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ వాటర్ అన్ని పోయేంత వరకు మనం ఆయిల్ ఇంక్రీజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా ఇదే విధంగా చేసుకున్నట్లయితే కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది, బాగా కూడా కుక్ అయిపోతుంది. చూడండి, మనకి ఆయిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ మొత్తం ఇంక్రీజ్ అయిపోయిన తర్వాతనే మనం సాల్ట్ అయినా అల్లమైనా యూజ్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీ కారానికి ఎంత పడుతుందో ఆ విధంగా చూసేసుకొని వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే మనకు ఆయిల్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి, ఆయిల్ కనపడుతుంది కదా వీడియోలో. ఈ విధంగా ఆయిల్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత అల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అల్లం అయితే మీరు అసలు ఫస్ట్లో యాడ్ చేయకూడదు. ఫస్ట్లో ఆయిల్ ఉండదు కదా, మనం ఫస్ట్లో అల్లాన్ని యూజ్ చేసినట్లయితే కర్రీ మొత్తం మారుతుంది. కాబట్టి ఫస్ట్లో యూజ్ చేయకుండా మనం ముక్క మొత్తం ఉడికిన తర్వాతనే ఎప్పుడైనా అల్లాన్ని ఇప్పుడు వేసుకుంటేనే బాగా ఫ్రై అయిపోతుంది ముక్క అనేది. ఇప్పుడు గోంగూరని తీసేసుకొని మనం అందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనకి దాంట్లో ఏదైనా ఆకుకూర కాబట్టి ఎమ్మటే మెల్ట్ అయిపోయి బాగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి ఆకుకూర అనేది త్వరగా ఉడుకుతుంది కదా, అదిగో చూడండి, కలుపుతుంటేనే ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడకాలి. మనకి నా ముక్కుడు కూడా మాడినట్టు కనపడుతుంది చూడండి. ఆ విధంగా బాగా కుక్ అయినప్పుడే మనకి కర్రీస్ అనేది చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు కారం యూజ్ చేసే కారాన్ని బట్టి మాత్రమే చేసేసుకోవాలి. కారం కొద్దిగా ఉంది మరింత ఉంది అనేది కాదు. సాల్ట్ తగ్గట్టుగా వేసుకుంటే మన కారం అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే కారం వాసన వస్తుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది కదా. ఇలా కారం అనేది మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అనేది మనం ముక్క మునిగేంత వరకు వాటర్ని అయితే పోసేసుకోవాలి. అలా వాటర్ ముక్క మునిగేంత వరకు పోసుకుంటే మనకి కుక్ అనేది బాగా అవుతుంది. ఇది చికెన్ అయినా మటన్ అయినా ఏ కర్రీ అయినా ఇదే పర్ఫెక్ట్ కొలతలతో చేసేసుకోండి. కర్రీ అయితే ఏ మాత్రం చేంజ్ అవ్వదు, బాగా ఉడకాలి. ఈ మంటని మనం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చివర్లో వేసుకొని గార్నిష్ చేసేసుకోవడం. ఈ కొత్తిమీర కూడా మా ఇంట్లోదేనండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, న్యాచురల్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే నూనె మసాలాని తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసుకున్నాను. ఒక 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఇందులో ఒక హాఫ్ వేస్తే సరిపోతుంది. ఈ చికెన్ 1 కేజీయే కాబట్టి, లేదంటే చాలా ఘాటు ఉంటుంది, అందుకోసం హాఫ్ అయితే వేసేస్తున్నాను అందులో. చూడండి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు మసాలా తీసేసుకొని చికెన్ మసాలా తీసేసుకొని ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ పెట్టాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో కూడా ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మన కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మనకి బాగా ఉడికేసిన తర్వాత చికెన్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఈ గోంగూర చికెన్ అయితే. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.